నాదుని దర్శింప పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము. సరి మా పగరి నిరిసా పరిరిసా ప్రభుని చిత్తమును ఎరిగి జీవించుదా కలతలన్నీయు ప్రభునకు వినిపించుదా. ప్రభుని చిత్తమును ఎరిగి జీవించుదా కలతలన్నీయు ప్రభునకు వినిపించుదా. శాంతి సమాధాన వరములతో శ్రీ యేసు స్తుతులుగా వర్ధిల్లుదా. శాంతి సమాధాన వరములతో శ్రీ యేసు స్తుతులుగా వర్ధిల్లుదా. పీఠాధిపతులు మరియు రజిత జూబిలీ గురువులు కుంభహారతికై బలిపీఠము ముందు నిలిచి ఉందురు. మంగళహారతి గురువర్యులకు స్వాగత సుమములతో మంగళహారతి గురువర్యులకు స్వాగత సుమములతో బలిపీఠముపై వేంచేసి ఉన్నాం బలిపీఠముపై వేంచేసి ఉన్నాం గురువర్యులకు స్వాగతం గురువర్యులకు స్వాగతం. పరిసరి మా పగరి నిరిసా పరిరిసా ప్రభుని చిత్తమును ఎరిగి జీవించుదా కలతలన్నీయు ప్రభునకు వినిపించుదా. ప్రభుని చిత్తమును ఎరిగి జీవించుదా కలతలన్నీయు ప్రభునకు వినిపించుదా. శాంతి సమాధాన వరములతో శ్రీ యేసు స్తుతులుగా వర్ధిల్లుదా. శాంతి సమాధాన వరములతో శ్రీ యేసు స్తుతులుగా వర్ధిల్లుదా. శ్రీ యేసు స్తుతులుగా వర్ధిల్లుదా. రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాదుని దర్శింప. రండి దైవ జనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాదుని దర్శింప ఆ దివ్యనాదుని దర్శింప పూజా సుమములతో
చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము పూజా సుమములతో అర్చన చేయుదము మృదు మంజుల గానముతో దేవుని కొలిచెదము సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం స్తుతి స్తోత్రాలతో ప్రభువుని ఘనపరచెదం రండి దైవజనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప రండి దైవజనమా ఈ జూబిలి ఉత్సవ వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప ఆ దివ్యనాథుని దర్శింప. రజిత జూబిలీ గురువు గురు శ్రీ మరెడ్డి గారిని ఉద్దేశించి ప్రశంస పత్రమును చదివెదరు. మా ఆత్మీయ గురువు రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి లూర్ధుమరెడ్డి గారి గురుపట్టాభిషేక రజితోత్సవ అభినందన గుణ చందన అక్షర సుమమాల. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము నిలుచును. కీర్తన 107వ అధ్యాయము 1వ వచనము. ఫాదర్ కొమ్మారెడ్డి లూర్ధుమరెడ్డి గారి జీవన ప్రస్థానం సేవ, విద్య, విశ్వాసానికి సాక్ష్యం. దేవుని పట్ల మీకున్న అచంచల భక్తి విశ్వాసానికి మణిహారం. సువార్త పట్ల మీకున్న అంకిత ఆసక్తి సేవకు శిఖరాభరణం. ఆత్మల కాపరిగా మీరు చూపిన యుక్తి, వివేచన, త్యాగం మీ గురు జీవితానికి పవిత్ర ప్రమాణం. ఫాదర్ కొమ్మారెడ్డి లూర్ధుమరెడ్డి గారు ఆగస్టు 27, 1971వ సంవత్సరంలో కొమ్మారెడ్డి చిన్నప్రెడ్డి నజరేతమ్మ దంపతులకు మొదటి సంతానంగా కొందుర్ లూర్ద్ నగర్లో జన్మించారు. వారికి బాలశౌరెడ్డి తమ్ముడు ఉన్నారు. వారు 4 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ జీవితం ఎన్నో కష్టసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో వారు జైత్వారం గ్రామానికి వలస వెళ్ళి వ్యవసాయ జీవితం కొనసాగించారు. తల్లి నజరేత్ గారు చిన్న వయసులో భర్తను కోల్పోయి దేవునిపై భారం వేసి అపారమైన నమ్మకంతో ఉన్న సమయంలో వారి పిన్ని సిస్టర్ ఫాతిమా గారి సలహా మేరకు ఫాతిమా నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం గోదావరి కనిలో సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా కొనసాగారు. ఈ సమయంలో ఫాదర్ మరెడ్డి గారు మరియు వారి తమ్ముడు బోర్డింగ్లలో విద్యనభ్యసించారు. ఆ సమయంలో కలకొండ రెడ్డిపురం గ్రామమందు అమ్మమ్మ మరియు మేనమామల వద్ద సెలవులలో గడుపుతూ వారి నుండి చిన్నప్పుడే జీవిత పాఠాలను, కష్ట జీవన విధానాన్ని నేర్చుకున్నారు. కొందుర్, జైత్వారం, కలకొండ, గోదావరి ఖని, నర్మెట్ట ప్రదేశాలన్నీ వారి కుటుంబ జీవనంలో చెరగని ముద్ర వేశాయి. బాల్యం, యవ్వనంలో ఎదురైన కష్టాలు, తల్లిగారి ప్రార్థన, విశ్వాస, త్యాగమయ జీవితం ద్వారా వారు సరళత, పేదరికం, దేవునిపై ఆధారపడటం, త్యాగభావన వంటి విలువలను నేర్చుకున్నారు. తమ్ముడు బాలశౌరెడ్డి, ఆయన భార్య బెలిండా కుటుంబాన్ని బాధ్యతగా
ముందుకు నడిపిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మా వైవాహిక జీవిత రజితోత్సవాన్ని జరుపుకుంటుండటం ఆనందదాయకమైన విషయం. మా పిల్లలు మోనిక, అక్షయ బాధ్యతతో విద్యను అభ్యసించుచున్నారు. ఫాదర్ మరెడ్డి గారికి బాల్యంలోనే ఎన్నో అడ్డంకులు ఎదురైనా అమ్మ ప్రేమకు దూరంగా బోర్డింగులో ఉంటూ భగవంతుడు ప్రసాదించిన ప్రతిభతో సెయింట్ గాబ్రియల్ సంస్థకి చెందిన మౌంట్ఫోర్ట్ బ్రదర్స్ నడుపుచున్న బాయ్స్ టౌన్ హై స్కూల్లో విద్యను పూర్తి చేశారు. నేదునూరు విచారణ నుండి సెయింట్ జోసెఫ్ మైనరీ సెమినరీలో చేరి విద్యను అభ్యసించి నూజివీడులో మరియు కొండదాబాలో తత్వశాస్త్ర అధ్యయనం పూర్తి చేసి హైదరాబాదులోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో కథోలిక దైవశాస్త్ర అధ్యయనం చేశారు. ఏప్రిల్ 2, 2001 సంవత్సరంలో కొందూర్ లూర్ద్ నగర్లో దివంగత ఆర్చిబిషప్ మారంపూడి జోజి గారి చేతుల మీదుగా గురు పట్టాభిషేకం పొందారు. తొలి నియామకం సెయింట్ జోసెఫ్ మైనర్ సెమినరీలో వైస్ రెక్టర్గా పనిచేసి అనంతరం బెంగుళూరులోని ధర్మారం విద్యాక్షేత్రంలో నైతిక ధర్మశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ థియాలజీ పూర్తి చేసి భువనగిరిలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాదు అతి మేత్రాసన బిషప్ హౌస్లో కథోలిక చరిత్ర గ్రంథ సంపాదకత్వం, వివాహ ట్రిబ్యునల్ నోటరీగా సేవలందించారు. కొన్ని నెలలు శంషాబాద్ విచారణలో తాత్కాలిక విచారణ గురువుగా కూడా పనిచేశారు. 2008 నుండి 2013 వరకు ఫిలిప్పీన్స్ దేశంలో మనీలాలో శాంటో థోమస్ విశ్వవిద్యాలయంలో నైతిక ధర్మశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశారు. ఫిలిప్పీన్స్లోని మనీలా కుబావో మేత్రాసనంలో గెస్ట్ ప్రీస్ట్గా 4 విచారణలలో ప్రేషిత దైవ సంస్కారాల ఆధ్యాత్మిక క్రియలు నిర్వహించారు. అనంతరం హైదరాబాదులోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నందు నైతిక దైవశాస్త్ర ప్రొఫెసర్గా నియమితులయ్యారు. 2016లో రోము నగరంలోని గ్రెగోరియన్ విశ్వవిద్యాలయం నుండి చిన్నారుల సంరక్షణ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీలో డిప్లొమా పొందారు. 2020లో టీసీబీసీ ఆధీనంలో కాంగ్రిగేషన్ ఫర్ ద ఇవాంజలైజేషన్ ఆఫ్ పీపుల్స్ డిగ్రీ పట్టము ద్వారా సెయింట్ జాన్స్ ప్రాంతీయ గురు విద్యాలయ రెక్టర్గా నియమించారు. ఆ బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది వారి ఆధ్వర్యంలో గురువులుగా రూపుదిద్దుకోవడం వారికి దక్కిన గొప్ప వరం, గౌరవం. ఫాదర్ మరెడ్డి గారు టీసీబీసీ కథోలిక సిద్ధాంత దైవశాస్త్ర విభాగ కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు. ఫాదర్ మరెడ్డి గారు విచారణలలోనూ రిలీజియస్ కమ్యూనిటీలలోనూ దివ్యబలి పూజలు నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, రికలెక్షన్లు, నైతిక శాస్త్ర బోధనలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మేత్రాసన పీఠకాపరుల విచారణ గురువుల ఆహ్వానాల మేరకు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి దేవుని వాక్యమును, దైవశాస్త్రమును ఆయా ప్రాంత ప్రజలకు బోధిస్తున్నారు. బంధువులు, స్నేహితులు మరియు పరిచయస్తులు ఆహ్వానించిన వెంటనే స్పందించి కాదనకుండా అన్ని కార్యక్రమాలలో ఓపికగా పాల్గొని వారిని సంతోషపరచడం వారి సహృదయానికి నిదర్శనం. ఫాదర్ కొమ్మారెడ్డి లూర్ధమరెడ్డి గారి జీవితం కష్టాల మధ్య వికసించిన విశ్వాసానికి, విద్యకు, సేవకు అద్భుతమైన సాక్ష్యం. వారి జీవన ప్రయాణం యువతకు, గురు విద్యార్థులకు, అన్ని వర్గాల వారికి స్ఫూర్తిదాయకమై మార్గదర్శకంగా నిలుస్తుంది. వారి వెండి జూబిలీ సేవకు హృదయపూర్వక శుభాకాంక్షలు, గౌరవాభినందనలు, ప్రేమాభివందనలు. దేవుని కృప వారిపై ఎల్లప్పుడూ ఉండాలని
వారి సేవ మరింత ఫలప్రదంగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రశంసా పత్రాన్ని సమర్పిస్తున్నాము. ఇప్పుడు మహాశ్రేష్ఠ కార్డినల్ పోల్ ఆంథోనీ తండ్రి గారు దివ్య బలి పూజను ప్రారంభించి దైవ వాక్యార్చన వరకు కొనసాగిస్తూ ఉంటారు. అందరూ లేచి నిలబడి పూజా బలిలో భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. శ్రీసభ జీవనంలో ఒక అత్యంత అపురూపమైనటువంటి ఘట్టాన్ని సెయింట్ జాన్స్ ప్రాంతీయ సెమినరీ రెక్టర్ అయిన ఫాదర్ కొమారెడ్డి మరెడ్డి గారి గురుత్వ అభిషేక రజతోత్సవాన్ని ఆనందంతో కృతజ్ఞతతో దేవునికి అర్పించేందుకు మనమంతా ఇక్కడ గుమికూడి ఉన్నాము. ముందుగా 25 సంవత్సరాలుగా ప్రభు వాక్యాన్ని పఠిస్తూ జీవిస్తూ సేవ చేస్తూ సెమినరీ కుటుంబాన్ని బాధ్యతతో నడిపించిన ప్రియమైన ఫాదర్ కొమారెడ్డి మరెడ్డి గారి అర్పణభరితమైన గురు సేవకు కృతజ్ఞతలతో, ప్రార్థనలతో, అభినందనలతో ఈ రజతోత్సవ శుభ సందర్భంగా మా హృదయపూర్వక వందనములు. ప్రభు పిలిచిన వారిని ఆయనే బలపరుస్తాడు. తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి మొదటి లేఖలు 5వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లు ప్రభు పిలిచిన వారిని ఆయనే బలపరుస్తాడు. ఈ వాక్యానికి సాక్ష్యముగా నిలిచిన ఫాదర్ కొమారెడ్డి మరెడ్డి గారి 25 ఏళ్ళు గురు సేవకు రజతోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన గురుత్వంలో భాగస్వామిగా ఫాదర్ మరెడ్డి గారు నిలిచారు. ఆ పిలుపుకు ఆధారముగా స్పందించిన ఆయన దేవుని సేవకు మరియు దేవుని ప్రజల సేవకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఈరోజు ఆయన విశ్వాసపూర్వక గురు సేవలో గడిచిన ఈ 25 సంవత్సరాల కాలమును స్మరిస్తూ ఆయనను కృప, జ్ఞాన, సహనముతో నడిపించిన దేవునికి ముందుగా మనందరము కృతజ్ఞత వందనములు తెలుపుకొనుచున్నాము. రజతోత్సవం అనేది కేవలం కాల పరిమాణాన్ని జరుపుకునేటువంటి సందర్భం కాదు. ఇది విశ్వాసానికి, విశ్వసనీయతకు పండుగ. దేవుడు తన గురువుకు చూపిన విశ్వసనీయతను, అలాగే గురువు తన పిలుపుకు చూపినటువంటి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తూ ఉంది. ఈ సంవత్సరాల ప్రయాణంలో ఫాదర్ మరెడ్డి గారు శ్రీ సభకు వివిధ బాధ్యతల్లో వినయంతో, క్రమశిక్షణతో, ప్రేషిత ఉత్సాహంతో సేవలు అందించారు. ప్రార్థనా జీవితం, దేవుని వాక్యంపై అంకిత భావం, సంఘంపై అపారమైనటువంటి ప్రేమ, ఇవే ఆయన గురు జీవితానికి పునాదులు. సెయింట్ జాన్స్ ప్రాంతీయ సెమినరీ రెక్టర్గా భవిష్యత్ గురువులకు రూపకల్పన అనే అత్యంత కీలకమైన బాధ్యతను ఆయన మోస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆయన కేవలం ఒక పరిపాలకుడుగా మాత్రమే కాక
గురు విద్యార్థులకు తండ్రిగా, మార్గదర్శిగా తనను తాను నిరూపించుకుంటూ ఉన్నారు. ఈ ఆనందకర సందర్భంలో ఆయన తండ్రి అయిన దివంగత శ్రీ కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి గారిని, మన మధ్య ఉన్న తల్లి శ్రీమతి కొమ్మారెడ్డి నాసరేత్ గారిని, కుటుంబ సభ్యులను, ఫార్మేటర్లను ప్రార్థనల ద్వారా మరియు సహకారం ద్వారా ఆయనను ఆదరించిన అందరినీ మనం కృతజ్ఞతతో స్మరిస్తున్నాము. ప్రత్యేకముగా గురు రూపకల్పనకు అంకితమైన పిలుపు, దృఢమైనటువంటి విశ్వాసముతో, నిరంతర ప్రోత్సాహంతో ఆయన నిలబడగలిగారు. ప్రియమైన ఫాదర్ మరెడ్డి గారు బిషప్ల తరపున, గురువుల తరపున, గురు విద్యార్థుల తరపున మరియు దేవుని ప్రజల తరపున మీ 25 సంవత్సరాల విశ్వాసపూరిత గురు సేవకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు మీ గురు ప్రతిజ్ఞను పునరుద్ధరించుకుంటున్న వేళ ప్రభు మీకు ఆరోగ్యం, నూతన ఉత్సాహం ప్రసాదించి ఇంకా అనేక యువకులను గురు మార్గములో నడిపించేందుకు మీకు సేవను ఫలప్రదముగా కొనసాగించాలి అని ప్రార్థిస్తున్నాం. ఈ రజతోత్సవం మీలోని ప్రభువుపై ఆనందాన్ని మరింత బలపరచి ఆయన దైవ సంకల్పంపై మీ విశ్వాసాన్ని గాఢం చేసి, ముఖ్యముగా మన సెమినేరియన్స్ అందరికీ దేవుని యొక్క పిలుపుకు ఉదారముగా స్పందించేటువంటి స్ఫూర్తిని కలిగించాలి అని ప్రాధేయపడుతున్నాం. ఈరోజు ఫాదర్ మరెడ్డి తమ్ముడైన శ్రీ కొమ్మారెడ్డి శివరెడ్డి మరియు శ్రీమతి జోసెఫ్ బెలిండా తమ పవిత్ర వైవాహిక జీవిత రజతోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారికి మన హృదయపూర్వక అభినందనలు. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించాలి అని మనసారా ప్రార్థించుకుందాం. వారికి కూడా ఒకసారి మనం కరతాళ ధ్వనులతో ఇప్పుడు గురుత్వం అనేటువంటి గొప్ప వరానికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన గురువైన ఫాదర్ కొమ్మారెడ్డి మరెడ్డి గారిపై దేవుని అపార ఆశీర్వాదాలు కోరుకుంటూ మన పాపములను జ్ఞాపకం చేసుకొని దేవుని క్షమాపణను అడుగుతూ ఈ పూజను కొనసాగించుకుంటూ ఈ పూజలో పాలు పంచుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై, చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని, కనికరించి కరుణించవా. ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా, చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వు
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవైన తండ్రి, నీవు నీ పాద సేవకుడైన గురుశ్రీ మరెడ్డిని క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగమును పొందుటకు శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. అతను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లు నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. కేదెల యోమేరును అతని పక్షమున నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్న అబ్రహాము కలిసి కొనుటకు సోదోమ రాజు షావే లోయకు బయలుదేరెను. షావే లోయకు ఇప్పుడు రాజు లోయ అందురు. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షాసారమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతడు అబ్రహామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించుదుగాక. శత్రువులను నీ వశము చేసిన అప్పుడు అబ్రహాము అతనికి తన సమస్తములలో 10వ వంతును అప్పగించెను. అంతటా సోదోమ రాజు మనుష్యులను నాకు అప్పగింపుము, వస్తువాహనములను నీవు తీసుకొనును అని అబ్రహాము అనెను. దానికి అబ్రహాము, సర్వోన్నతుడై భూమాకాశములను సృష్టించిన ప్రభుడగు దేవుని యొద్దట నా చేతి ఎత్తి ప్రమాణములు చేసియున్నాను. నీవు చెందిన నూనె పోగును కానీ చెప్పుల దారమును కానీ ఇంక ఏది అయినను నేను ముట్టను. ఏనాడును నీవు నేను అబ్రహాము ధనవంతుణ్ణి చేసి తిని అని అనుకుందువు కాక. ఈ పడుచువారు తిన్నది మాత్రము నా వంతు. నాతో వచ్చిన అనేరు, ఎష్కోలు, మామ్రియే అనువారు వారి పాలును వారు తీసుకొని నిమ్ము అనెను. ఇది ప్రభువాకు. పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడెద దేవా
దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా ఏమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడెద దేవా ప్రభు నీకు సాటెవరు నిన్ను పోలిన వారెవరు ప్రభు నీకు సాటెవరు నిన్ను పోలిన వారెవరు కడలి పొంగు నడచెదవు సంద్రమును అనచెదవు విజయమును బసగెదవు ఏమని పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన బలములకై ఏమని పొగడెద దేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా ఏమని పొగడెద దేవా ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము వీతమగుతున్నది. అది క్రీస్తునకును శ్రీ సభకును వర్తించునని నా భావన. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు. సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీ సభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రంగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును.
వారిరువును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమవుతున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదమూడవ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సిమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలైనను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని వద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవ ఆరంభించెను. అట్లు ఆయన సిమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభూ, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగొని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సిమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు
అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను ప్రభువును అయి ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురువు దివ్య బలి పూజ కోసం పుట్టాడు. కథోలిక గురువు క్రీస్తు వలె అర్చకుడిగా బలినర్పించ పుట్టాడు. క్రీస్తు వలె తానే అర్చకుడై తానే బలి గొర్రెపిల్లయ్యాయి వినూత్నమైన ప్రపంచంలో ఏ ధర్మములో ఏ మతములో లేని గురుత్వాన్ని స్థాపించాడు. అలా క్రీస్తు వలె తానే యాజకుడై తానే బలి వస్తువై అనుదినము ప్రతిదినము దినదినము తాను కూడా క్రీస్తుతో పాటు బలి ఎగుతూ పూజ నర్పించ పుట్టాడు. యేసును దివ్యవాక్కు ద్వారా దివ్య ప్రసాదం ద్వారా ప్రజలకు ఆహారం అందించాలి. యేసు ప్రభు వాక్కును యేసు ప్రభు శరీరక్తాలను అందిస్తే చాలదు. తానే గురువే, కథోలిక గురువే ప్రజల కోసం ఆహారం కావాలి. ఇది నేడు మనం కొనియాడే కథోలిక గురుత్వ వెండి వెలుగుల పండుగ. పూజ్యశ్రీ ఫాదర్ మర్రెడ్డి గారు ఈ సుప్రసిద్ధ తెలుగు 2 రాష్ట్రాలలోని సుప్రసిద్ధ గురు విద్యాలయమైన భక్త యోహాను ప్రాంతీయ గురు విద్యాలయంలో ఒక ఆచార్యుడిగా, అంతకంటే ఒక సారథిగా పరిశుద్ధ పాపు గారిచే నియమింపబడిన ఒక సారథిగా ఆయన తన బాధ్యతలను నిర్వహిస్తూ దొరకునా ఇటువంటి సేవ. కథోలిక విశ్వాసంలో తప్పితే, గురు అంతస్తులో తప్పితే ఇంత గొప్ప భాగ్యం క్రీస్తునాథుని ప్రియర జన్మలో మనకు లభించని అపూర్వమైన అరుదైన గొప్ప వరము. అందుకే 2 రాష్ట్రాల శ్రీ సభ అంతా ఇక్కడ ఉందా? ఎంతమంది పీఠాధిపతులు, దాదాపు అన్ని పీఠాల నుంచి ఇంతమంది విశ్వాసులు, ఉపదేశులు, దైవాంకితులు, బ్రదర్లు, సిస్టర్లు, పూజ్యులైన గురువరేణ్యులు, పీఠమండల గురువరేణ్యులు, మఠవాస జీవిత గురువరేణ్యులు, ఇంకా అందరికంటే ఎక్కువగా బ్రదర్లు, గురు విద్యార్థులు. గురువులే కాలే మా జీవులు ఎట్టా ఉంటుందని ఆలోచిస్తున్నారు కొంతమంది. ప్రియులారా, ఇంత విశిష్టమైన ఈ సాయంకాల ప్రశాంత వేళలో మనము ఎన్నో ఆడంబరాలు, ఎన్నో అట్టహాసాలు ఉన్నప్పటికీ ఈ గురుత్వ జీవితంలోని పరమార్థమును మనం గ్రహించుదాము. జీవిత చరిత్రలోకి నేను పోను, మొదట్లోనే విన్నారు చక్కగా. తర్వాత మన తొలి పలుకుల్లో తెలుగు పీఠ కాపరుల ప్రతినిధిగా గుంటూరు పీఠ కాపరి మనకు భాగ్యం గారు పరిచయ పలుకులు అందించారు. కాబట్టి మనము ఈనాడు యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతము కానాపల్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చటము. యేసు ప్రభు చేసిన చిట్ట చివరి అద్భుతము ఆ ద్రాక్షరసాన్ని తీసుకొని ఒక గురువుగా ఆయన దాన్ని తన రక్తంగా మలచటము. అందుకే నేడు పూజ్యశ్రీ మర్రెడ్డి గారి వెండి వెలుగుల జూబిలీతో పాటు వారి సోదరుడు శివరెడ్డి బెలిండా గార్ల వివాహ రజిత జూబిలీ, ఈ 2 దివ్య సంస్కారాలు కూడా సమాన స్థాయి గౌరవంలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. మామూలుగా
గురుత్వాన్ని చాలా ఉన్నతంగా మనం హెచ్చిస్తాము. కానీ దేవుడి వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పవిత్రమైనది, పటిష్టమైనది. పాన్పు కూడా పవిత్రంగా ఉండాలనేది ఎంత చక్కటి మాటలు వివాహాన్ని గురించి చెప్పి ఉన్నారో మనకు తెలుసు. కనుక ఈ రెండింటి మధ్య కానాపల్లి వివాహములు యేసు చేసిన మొదటి సూచన, చివరి అద్భుతము కడరాత్రి భోజనములో క్రీస్తు దివ్య బలి పూజన అద్భుతాలకే అద్భుతము. ఇక దానికి అద్భుతం అనే మాట సరిపోదని నేను భావిస్తున్నాను. కనుక దానిలో గురుత్వాన్ని, గురుత్వ అంతర్గత స్వభావాన్ని, అంతరంగ స్వరూపాన్ని. కథోలిక గురువు అంటే ఏంటి? పూజారిలా, అన్ని మతాలలో పూజారులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, బాబాలు ఉన్నారు, ముల్లాలు ముస్లింలో ఉన్నారు, ఇంకా అన్ని మతాల్లో గ్రంథసాబులు ఉన్నారు, మన సిక్కు మతంలో. ఈ గురుత్వాలన్నిటిని కూడా పరిపూర్తి చేసి దానిని దాటవేస్తూ నా భూతో నా భవిష్యత్తు, ఇక ముందు లేదు, తర్వాత ఇక రాదు, క్రీస్తు ఏర్పాటు చేసిన ఆ నిత్య నూతన వినూత్నమైన గురుత్వము, అద్వితీయము, దాన్ని స్థాపించటము మనము చూసి ఆ గురుత్వంలో కొందరికి భాగం ఇవ్వటము. ఆ గురుత్వం ఇంత ఘనమైనది, ఉన్నతమైనది, పవిత్రమైనది కాబట్టి ఇంతమంది ఇక్కడ సమావేశమై దేవా, అల్పులమైన స్వల్పులమైన మానవులకు, మట్టి మానవులకు నీవింతటి గౌరవాన్ని, పరలోక గౌరవాన్ని ఇస్తున్నావు. గురుత్వం పరలోకానికి సంబంధించిన విషయము, కానీ దేవుడు వారి పరిచర్యను భూమి మీదనే అని అంటున్నారు. అదేవిధంగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వివాహాలు కూడా పరలోకములో నిశ్చయించబడతాయి. కానీ కాపురాలు మాత్రం భూమి మీదనే చేయాలి, పిల్లలు మాత్రం ఆసుపత్రిలో పుట్టాలి. విచిత్రం చూడండి. 2 దివ్య సంస్కారాల్లో దేవుడు స్త్రీ సభకే కాదు మానవ జాతికే ఒసగిన ఈ 2 చిత్రాతి చిత్రమైన ఎంతో నిగూఢ రహస్యములతో కూడిన వీటన్నిటిని మనము క్రీస్తునాథునందు ప్రియులారా, మిమ్మల్ని అందరినీ నోరార పేరార పిలవాలని నేను, ప్రియమైన దైవ ప్రజలారా, గృహస్థ క్రైస్తవులారా, ఇక్కడ కూడి ఉన్న మఠవాసులారా, బ్రదర్లు సిస్టర్లారా, ఉపదేశులారా, వందనీయ దైవాంకితులారా, పూజనీయ గురువరేణ్యులారా, ఇక్కడ వెండి వెలుగుల వస్త్రాలు ధరించి ఉన్నారు. మమ్మల్ని అసలు పిలవటమే లేదు, పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా 25 సంవత్సరాల క్రితం నా దగ్గర నా చేయి కింద చదువుకొని గురువులైనారు. వాళ్ళకి నేను చదువు చెప్పేటప్పుడు ఇట్లా నొసరి గీరుకుంటూ వీళ్ళెట్లా గురువులు అవుతారబ్బా. పచ్చికాయలు మొదటి సంవత్సరంలో పచ్చి ద్రాక్షకాయలు పరిపక్వమై పండై ద్రాక్షరసం అయిపోతేనే పీఠం మీద బలికి యోగ్యం. ఒకటో సంవత్సరం పచ్చిగా పుల్లగా. కానీ ఇప్పటికి చూస్తే గురువులు కావటమే కాదు, 25 సంవత్సరాలు సేవ చేసి వారు ఈ గురుత్వంలో ఎంత చక్కగా, గురువుని మించిన శిష్యుడు కావాలని నేను దీవించి పంపేవాడిని. చాలామంది ఈనాడు అనేకమైన సేవలు అందిస్తూ ఉన్నారు. కనుక ఇది మరలా దైవ పిలుపులోని పరమార్థం. క్రీస్తునాథునందు ప్రియులారా, గమనించండి. పిలుపు, ఎంపిక, పిలువబడిన వారెందరో ఎన్నుకొనబడిన వారు కొందరే. మత్తయి 26:14. కనుక ఆ పిలుపు నుంచి ఎంపిక నుంచి అభిషేకము, గురుపట్టాభిషేకం వరకు మధ్యలో శిక్షణ కాలంలో ఉన్నారు. ఈరోజు ఫాదర్ మర్రెడ్డి గారు నా స్థానంలో ఒక సారథిగా. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య విషయం ఏంటిదంటే, ఈ ఆంధ్ర శ్రీ సభలోనే ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధమైన ఈ తెలుగు గడ్డ మీద ఉన్న గురు విద్యాలయానికి మొట్టమొదటి తెలుగు రెక్టర్ మన కులపతి పెద్ద ఆయన మన శ్రీ గాలిబాలి గారు మొట్టమొదటి రెక్టర్ గారు. తెలుగు శ్రీ సభకు వారు చేసిన సేవకు ఒకసారి ఘనముగా. అంతకుముందు మన మిషనరీలు, మిల్హిల్ మిషనరీస్, ఇంకా అనేక మంది వచ్చి సేవలు అందించి బ్రహ్మాండమైన ఎడిఫిస్ అంటే భవనం అంటే చాలదు, ఇదొక శాంక్చురీ, పవిత్ర స్థలంగా ఉండి
ఎన్ని వందల మంది, వేలు దాటుతుంది ఇప్పుడు గురువులైన వారు. రెండవ రెక్టర్గా మహాపూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. వారికి కూడా చివరికి నన్ను కూడా దేవుడు గురు విద్యార్థులకు రెక్టర్ అంటే ఎంతో ప్రేమ. మీ రెక్టర్లో మీకు నచ్చిన గుణం చెప్పండి, ఇంకొకటి మీకు నచ్చని గుణం కూడా చెప్పండి అంటే విద్యార్థులు అబ్బో మా రెక్టర్ రెయింబవళ్ళు కష్టపడుతూ మమ్మల్ని మంచి గురువులు చేయాలని ఎంత తపన పడతాడు. మా అమ్మ నాన్నల కంటే ఎక్కువగానే మంచి గుణాన్ని చెప్తారు. మరి మీకు నచ్చని గుణం ఏందో చేయమంటే మమ్మల్ని కూడా కష్టపడమంటాడు, మమ్మల్ని కూడా ప్రార్థన చేయమంటాడు, మమ్మల్ని కూడా బాధపడతాడు. అది మాకు ఏమో నచ్చదు అని అంటున్నారు. ఇక్కడ గురు విద్యార్థులు అనేక మంది ఉన్నారు కనుక ఈ గురు విద్యాలయంలో రెక్టర్ గారికి బోరే కొట్టదు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో సమస్య, ఏదో వ్యాధి, ఏదో బ్రదర్లు పిల్లల్లాగా క్లాసులకు పోబుద్ది కాకపోతే రెక్టర్ గారు బాగా గుండె నొప్పులు వస్తుందని ఈ పక్క పెట్టుకొని వస్తాడు. ఈ విధంగా అనేక అనుభవాలతో ఉండి ఈరోజు ఆనందంగా నేను ఇక్కడ ఉన్నానంటే ఒక పూర్వ రెక్టర్గా, తర్వాత నైతిక శాస్త్రం ఆయన పట్టభద్రులైంది. మోరల్ థియాలజీ చాలా అపాయకరమైన సబ్జెక్ట్. అది సెమినరీలో కూడా ఘన చరిత్ర ఉంది. నా తర్వాత ఆయన డాక్టరేట్ మోరల్ థియాలజీ చేసిన ఆయన ఒక్కడే ఉన్నాడు. సో కనుక ఆయన కూడా ఎప్పుడా అని వీళ్ళు కొంతమంది లెక్కలు కడుతున్నారు ఇంతకుముందు జరిగినట్టు. కానీ ఈ జూబిలీ ద్వారా ఆయన సత్యము, నిత్యము, వంశము, కులము, జాతి లేని నీవు మెల్కిసెదెకు క్రమ ప్రకారము నిత్యము గురువు, కులము, గోత్రము, తల్లి తండ్రి కూడా లేని ఒక అపూర్వమైన గురుత్వము ఆది కాండములో ఆదాము-హవ్వలని వివాహములు కలిపిన వెంటనే ఇదిగో మరలా ఈ గురుత్వం ఈరోజు మొదటి పట్టణంలో విన్నాం. 14వ అధ్యాయంలో మెల్కిసెదెకు సర్వోన్నతుని దేవుని అర్చకుడు. ప్రియులారా, ఇప్పుడు వివాహరజిత జూపిలీ దంపతులు షౌర్ రెడ్డి, బెలిండా తమ వివాహపు వాగ్దానములను నూతనీకరించుకుందురు. అందరూ తమ స్థానంలో కూర్చుని ఈ దంపతుల కొరకు భక్తి ప్రార్థించగలరు. ప్రియ దంపతులారా, కె శౌరెడ్డి మరియు కె బెలిండా, మీ జీవితాలను విడదీయరాని బంధంలో కలిపిన జ్ఞాన వివాహ దివ్య సంస్కారపు వేడుక వార్షికోత్సవ సందర్భంగా మీరు ఒకరికొకరు చేసిన వాగ్దానాలను ప్రభు ముందు పునరుద్ధరించాలని నిశ్చయించుకొని చేసే ఈ ప్రమాణాలు దైవ కృప ద్వారా బలపడేలా ప్రార్థించుదము. ప్రభువా, మేము స్తుతించుచున్నాను. ఎందుకనగా నీ మంచితనం వలననే నేను బెలిండాని భార్యగా స్వీకరించాను. ప్రభువా, మేము స్తుతించుచున్నాను. ఎందుకనగా నీ మంచితనం వలననే నేను బాలశౌరెడ్డిని నా భర్తగా స్వీకరించాను. ప్రభువా, మా జీవితంలోని సుఖ దుఃఖ సమయాల్లో నీవు ప్రేమగా మాకు తోడుగా నిలిచావు. అందుకుగాను మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము. మీరు మానవాళితో చేసిన నిబంధనకు మేము నిజమైన సాక్షులుగా ఉండేలా ఒకరికొకరు ప్రేమతో నమ్మకంగా ఉండటానికి సహాయం మరియు అనుగ్రహాలకై మేము ప్రార్థిస్తున్నాము. నీ జీవితకాలమంతయు ప్రభువు మిమ్మలను కాపాడునుగాక. ఆయన కష్టాల్లో మీకు ఓదార్పుగాను, శ్రేయస్సులో మీకు మద్దతుగాను ఉండి మీ కుటుంబాన్ని తన ఆశీర్వాదాలతో నింపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. ప్రభువా, నీ సేవకులు శౌరెడ్డి మరియు బెలిండా వారి జ్ఞాన వివాహ వేడుకల్లో ఒకరికొకరు ఈ ఉంగరాలను తమ
విశ్వసనీయతకు చిహ్నంగా ఇచ్చారు. వీరి ప్రేమను పెంపొందించి పవిత్రపరచుము, తద్వారా వారు ఎల్లప్పుడూ జ్ఞాన వివాహ దివ్య సంస్కారపు కృపలో వర్ధిల్లుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. త్రిత్వమా హస్తములను అభ్యంగనము చేసి యాచకత్వపు వస్త్రములను ధరింపజేసినావు. దాకా నేను నా తల్లిదండ్రుల వాడను, నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను. నిన్నటి దాకా నేను నా తల్లిదండ్రుల వాడను, నేటి నుండి చివరి వరకు నేను నీ సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలేనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలిని వస్తువుగా అర్పించుకున్న ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభు నామమునా వెచ్చేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నా. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము.
నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దీపముతో ఆరతి, దీపముతో ఆరతి, ధూపముతో ఆరతి, ధూపముతో ఆరతి, పుష్పముతో ఆరతి, పుష్పముతో ఆరతి, 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 ఆరతి. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము.
పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మొసగు వరవాహిని, పరలోకానందారంభమా, ప్రాణమొసగు వరవాహిని, పరలోకానందారంభమా, ప్రాణమొసగు వరవాహిని. మహిమను వీడిన విమోచకుడా, ఇహ పరమేలెడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా, జీవించు కాంక్షవలన్ కరుణా చిహ్నము గావించితిన్, మరులతో జీవించు కాంక్షవలన్ కరుణా చిహ్నము గావించితిన్, ప్రాణమొసగు వరవాహిని, పరలోకానందారంభమా, ప్రాణమొసగు వరవాహిని. పితృలమన్నా జీవమిచ్చెనా, పుత్రుని దేహం నిత్యుల చేయు,
పుత్రుని దేహం నిత్యుల చేయు ఉల్లమన్ కొల్లగ కొనరావా తెల్లని రూపున దేవదేవా ఉల్లమన్ కొల్లగ కొనరావా తెల్లని రూపున దేవదేవా ప్రాణమొసగు వరవాహిని పరలోకానందారంభమా ప్రాణమొసగు వరవాహిని లాలిన రెమ్మ జీవించునా విరిగిన వీణ గీతించునా లాలిన రెమ్మ జీవించునా పాపిన జీవం ఫలించుటకై వేంచెయు నీతో కలియుదును పాపిన జీవం ఫలించుటకై వేంచెయు నీతో కలియుదును ప్రాణమొసగు వరవాహిని పరలోకానందారంభమా ప్రాణమొసగు వరవాహిని. ఇప్పుడు గురుత్వ రజలి జూబిలీ జరుపుకుంటున్నటువంటి గురు పుంగవులు గురు శ్రీమరెడ్డి గారితో తమ గురుత్వ ప్రమాణములను నూతనీకరించుకుందరు. అందరము మన స్థానంలో నిలిచుండి వీరి కోసం దేవునికి ప్రార్థన చేద్దాం. God, our loving Father, by the power of the Holy Spirit, you anointed your only Son Jesus, the Messiah and Lord of creation. In your infinite love and mercy, you have designed, O Father, to give me a share in his priesthood. You preserved me in the priestly service in your church. In this act of solemn thanksgiving, O Father, I publicly renew my own dedication to Christ as a priest of his new covenant. Loving Father, I bless and thank you for your unfailing providence and care all through my priestly life. I beg for your forgiving love and mercy for my many failures, sins and offenses. I rejoice and praise you for the many privileges you have provided for me in my priestly life and for the acceptance, esteem and affection of all people in each and every place that you send me as your ordained minister. Together with Mary, the mother of all praise, my soul proclaims your greatness, O Father, and my spirit exalts in you, our Lord and our Savior. You have done great things for me and through me. Renew me, O loving Father, through your Holy Spirit. Unite me more closely with Christ and help me to become more like him, joyfully sacrificing my own pleasures and ambitions to bring his peace, love and grace to our sisters and brothers. Give me the courage and conviction to be faithful ministers of the sacred mysteries, to celebrate the Holy Eucharist and the other liturgical services with a sincere devotion. Help me to imitate Jesus Christ, the head, the shepherd of the church. May I teach the Christian faith without sparing any effort or account any cost and work,
for the salvation of the people to whom I am sent. Accept this rededication and renewal of our commitment to the priestly service on this happy occasion. Renew in me, O loving Father, the image of Christ's goodness. Keep me ever young at heart, always loving, believing and serving you, who live and reign with Christ Jesus and the Holy Spirit, God forever and ever. Amen. నా గురుత్వపు రజతోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ఘనమైన ఆనందభరితమైన కృతజ్ఞత పవిత్ర దివ్య బలి పూజ ముగింపులో నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ తెలుపుచున్నాను. ముఖ్యంగా గత 25 సంవత్సరాలు నా గురుత్వ జీవిత ప్రయాణంలో నాకు నిరంతరం తోడుగా నిలిచి దేవునికి అపార కరుణ, విశ్వాసం మరియు ప్రేమ భరిత మార్గనిర్దేశానికి సర్వశక్తిమంతుడైన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుచున్నాను. ఈ శుభ సందర్భంలో పాల్గొని పవిత్ర దివ్య పూజ బలి అధ్యక్షించి నన్ను ఆశీర్వదించిన మహాపూజ కార్డినల్ పూల అంతోని గారు, హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, నాకు పీఠాధిపతి, మహాఘనత వహించిన ఉడుమల బాలా గారు, మా థియాలజీలో రెక్టర్, మేము ఫస్ట్ ఇయర్ థియాలజీలో ఉన్నాం, వారు కూడా ఫస్ట్ ఇయర్ రెక్టర్గా నిర్వహించారు, వారికి కృతజ్ఞతలు. మరియు మా ప్రియమైన బిషప్లకు నా వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మహాగౌరవనీయులు, మహాఘనత వహించిన గుంటూరు పీఠాధిపతి చిన్నబత్ని భాగ్య గారు, వీరు సెమినరీ డెలిగేట్ బిషప్ గారు, వారు ఇంట్రడక్షన్ పలుకులు పలికి నా గురించి చెప్పినందుకు వారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు. నెల్లూరు పీఠాధిపతి మోసెస్ డి ప్రకాశం గారు, ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు గారు, విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, శ్రీకాకుళం పీఠాధిపతి రాయలాల విజయ్ కుమార్ గారు, నల్గొండ పీఠాధిపతి కర్ణం దమన్ కుమార్ గారు, కడప పీఠాధిపతి సగినాల పౌల్ ప్రకాష్ గారు, నెల్లూరు సహవారసత్వ పీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారు, వరంగల్ పాలనాధికారి రెవరెండ్ మొన్సిన్యూర్ దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి గారికి, విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతి ప్రకాష్ మల్లవరపు గారికి, గుంటూరు విశ్రాంత పీఠాధిపతి గాలిబాలి గారికి, నల్గొండ విశ్రాంత పీఠాధిపతి గోవింద్ జోర్జ్ గారికి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బిషప్. ముందస్తు పని వల్ల ప్రత్యక్షంగా మన మధ్య లేని కర్నూలు, ఖమ్మం మరియు శంషాబాద్ పీఠాధిపతులు నా కొరకు ప్రార్థించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గురు జీవితంలో నాకు తోడుగా నడిచిన నా సహోదర వెండి గురువులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్స్. మేమందరం కూడా ఇక్కడ చిన్న సెమినేరియన్స్గా ఉండి ఇక గురువులుగా ఎన్నో పనులు చేసి ఉన్నాం. సో నాతో పాటు వాళ్ళందరూ ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మీ ప్రార్థనలు, సహకారం నా గురు జీవితాన్ని మరింత బలపరిచాయి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మా మధ్యలో లేనటువంటి ఫాదర్ ఎమిలీ రాజ్, మా సహోదరుడు, గురువు, కర్నూలు మేత్రాసనానికి చెందినటువంటి గురువు. తర్వాత అదేవిధంగా మా మధ్యలో లేనటువంటి బ్రదర్ జిజోమన్, వారిని ఈ సమయాన స్మరించుకుంటూ వారి ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. తర్వాత వివిధ మేత్రాసనం నుండి, మరి ముఖ్యంగా హైదరాబాద్ మేత్రాసనం నుంచి వచ్చినటువంటి గురువులందరికీ కూడా
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వివిధ మేత్రాసనాల నుండి వచ్చిన గురువులందరికీ, మఠాధిపతులకు, అమ్మగారులకు, రిలీజియస్ బ్రదర్స్, గేబ్రియల్ బ్రదర్స్ వచ్చి ఉన్నారు. గురు విద్యార్థులకు మరియు విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు ప్రార్థనలు నా సేవకు, ప్రేషిత కార్యమునకు నిరంతరం బలంగా నిలిచాయి. నాకు తరబీదునిచ్చిన రెక్టర్ ఉడుమలబాల బిషప్ ముఖ్యంగా మరి వారు మాకు ఎన్నో క్రమశిక్షణ బుద్ధులు నేర్పించున్నారు. అదే పాఠాలు ఈ ప్రసంగంలో కూడా మాకు చెప్పి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా కొన్ని ఊర్లు గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా కొందూర్, జైత్వారం, కలకొండ, గోదావరికని, నర్మేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతతో నేను స్మరిస్తూ ఉన్నాను. అందరు కూడా కృతజ్ఞతలు. నా కుటుంబ సభ్యులకు, నా తల్లి నజరేతు, తమ్ముడు శవరెడ్డి, బెలిండా, మరి మోనిక, అక్షయ స్నేహితుల సిబ్బందికి గత సంవత్సరాలుగా నాకు ఆధ్యాత్మికంగా మరియు అన్ని విధాలు సహాయం అందించిన వారికి నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా తండ్రి స్వర్గీయ చిన్నపరెడ్డి గారి ఆత్మ విశ్రాంతి కోసం, అలాగే ఆర్చ్ బిషప్ సామినేని అర్లప్ప గారికి, మారంపూడి జోజీ, ఆర్చ్ బిషప్ తుమ్మబాల, మరి ఫాదర్ ఏమిలి రాజు, చిజోమన్ బ్రదర్ ఆత్మలకు ప్రార్థనతో స్మరిస్తున్నాను. వారి విశ్వాసం, త్యాగాలు నాకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి. ఈ వేడుకను ప్రార్థనాత్మకంగా, అర్థవంతంగా నిర్వహించేందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సెమినరీ గురువులు, we have very good staff who have done a lot of work. I really appreciate them. అమ్మగారులకు, గురు విద్యార్థులకు, గాయక బృందానికి, దైవార్చన బృందానికి, నిర్వాహకులకు, దివ్యవాణి టీవీ, లిటర్జీ టీవీ, సౌండ్ సిస్టమ్ నిర్వహించిన శవరెడ్డి గారికి, సెమినరీ సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. వారందరికీ, ఇతర సహాయ పనులు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మీరందరూ నా కోసం, మా తమ్ముడు శవరెడ్డి కుటుంబం కోసం, బెలిండా కోసం, అమ్మ నజరేతమ్మ కోసం, మరి పిల్లలు మోనిక, అక్షయ్ వారి కోసం ప్రార్థించమని వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. నేను దేవునికి, ప్రజలకు విశ్వాసపాత్రుడిగా వినయంతో, ఆనందంతో సేవ చేయగలిగేలా ప్రార్థించండి. మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేక వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామమహిమ కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్భాగము అగునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ప్రత్యేక విధంగా మన కార్డినల్ తండ్రి గారు విశిష్ట ఆశీర్వాదములు అందచేస్తూ ఉంటారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పీఠాధిపతులం అందరం కలిసి ఈ యొక్క మహా ఆశీర్వాదమును ఇస్తూ ఉన్నాము.
మీ శిరములను వంచి ఈ మహా ఆశీర్వాదంకై ప్రార్థించండి. కాంతిపుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మాభిషేకమునిచ్చితివి నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకమునిచ్చితివి నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగా ఆనందమే. వేదికను అలంకరించినటువంటి కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి, పీఠాధిపతులకు, వరంగల్ మేత్రాసన పాలనాధికారి ఫాదర్ జైపాల్ గారికి, గురువులకు, రిలీజియస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరియు గృహస్థ క్రైస్తవులకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. గురుత్వం అనగా క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను ప్రజలకు పంచటం. పునీత జాన్ మరి వియాన్ని గారు చెప్తూ ఉన్నారు. ఈ రజత జూబిలీ మహోత్సవ సన్మాన సభను ప్రారంభించడానికి నాట్య రూపంలో మన మధ్యకు వస్తూ ఉన్నారు పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ విద్యార్థులు. కాబట్టి వారందరినీ కూడా ప్రేమపూర్వకముగా మన మధ్యకు ఆహ్వానించుదాం. Thank you.
గురువు క్రీస్తు ప్రభుని స్థానంలో ఉన్న వ్యక్తి పునీత సిప్రియన్ గారు చెప్తూ ఉన్నారు. ఈ గురుత్వ జీవితాన్ని 25 సంవత్సరాల ప్రభు సేవలో, ప్రజల సేవలో గడిపినటువంటి మన రజత జూబిలీ గురువులు ఫాదర్ మర్రెడ్డి గారు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ సంతోషమునకు, ఆనందమునకు సూచనగా ఇప్పుడు కేక్ కట్ చేస్తారు. కాబట్టి ఫాదర్ మర్రెడ్డి గారిని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరము కూడా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి మరియు వివాహ రజిత జూబిలీని జరుపుకున్నటువంటి దంపతులకు మన యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేద్దాం. ఇప్పుడు మన కార్డినల్ తండ్రి గారు ఫాదర్ మర్రెడ్డి గారిని సన్మానిస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొమ్మారెడ్డి మరెడ్డి ఫాదర్ గారు మా హైదరాబాద్ అగ్రపీఠ గురువు. దేవుడు ఇంత మంచి బహుమానాన్ని మా అగ్రపీఠానికి ఇచ్చినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆయన చేసిన సేవలన్నీ కూడా మనం విని ఉన్నాం. ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ మరెడ్డి అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్. అలాగే మరెడ్డి ఫాదర్ గారు కొన్ని సందర్భాల్లో మరి ఆయనను గురించి అడిగినప్పుడు 4 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడని, అలాగే నజరేతమ్మ 4 సంవత్సరాల నుంచి మరెడ్డి ఫాదర్ గారిని మరియు బాలశివరెడ్డిని ఎంతో కష్టపడిందండి. మా కోసం ఎన్నో శ్రమలు అవమానాలు పొందింది. ఆ విధంగా మమ్మల్ని పెంచింది, ప్రోత్సహించింది అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క మాతృమూర్తికి నేను మా హైదరాబాద్ అగ్రపీఠం తరపున వారిని సన్మానించదలుచుకున్నాను. మీ అందరి చప్పట్లతో గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ మా. గాడ్ బ్లెస్ యూ. మరెడ్డి బాలశివరెడ్డిని గురించి, తర్వాత వారి యొక్క బెలిండా, వారిద్దరి గురించి తెలుసు. ఆ ఇద్దరి పిల్లలు తెలియదు, ఒక అమ్మాయిని చూశాను. కానీ చక్కగా అంటే క్రైస్తవ విశ్వాసములో మరి ఒక సాంప్రదాయ పద్ధతిలో విలువలతో ఎంతో చక్కగా బాగా సహకరిస్తారండి. మంచిగా ఉన్నారు. నేను గురువు అయిన తర్వాతనే వాళ్ళ యొక్క మ్యారేజ్ని బ్లెస్ చేశావు కదా, ఆర్డినేషన్ తర్వాత. మరి ఈరోజు వారిరువురు ఈ యొక్క
బంగారు జూబిలీ వేడుకల్లో పాల్గొనటం నాకెంతో సంతోషం ఇస్తూ ఉంది. వారిని కూడా ఈ సందర్భంలో సన్మానించి ఒకరికొకరు తల్లికి తోడుగా ఈ ఇరువురు సహోదరులు మరియు వారి శివరెడ్డి భార్యామణి వాళ్ళ కూతుర్లు, అలాగే ఈమె కూడా మొక్కబోని విశ్వాసంతో ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా గట్టిగా నిలబడి ఆ విశ్వాసాన్ని నింపుకుంది. ఒక గురువును మన యొక్క ఆంధ్ర తెలంగాణ శ్రీసభకి ఇచ్చింది. అలాగే ఒక కుమారుణ్ణి ఎంతో చక్కగా ఒక మార్గదర్శకమైనటువంటి మార్గంలో నడిపించి ఎంతో చక్కగా వారికి విలువలను పోషించి ఈ విధంగా వారు నిర్వహించినందుకు వారికి రజిత జూబిలీ వివాహ మహోత్సవ సందర్భంగా అగ్రపీఠం తరపున నేను వారికి సన్మానం చేస్తూ నా యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి, అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. అందరము కూడా చప్పట్లు కొడుతూ వారిని ప్రత్యేక విధంగా అభినందించుదాం. వరంగల్ పీఠంలో ఉండి నాకు వ్యక్తిగతంగా ఈ కుటుంబం బాగా తెలుసు. ఇప్పుడు గోదావరి కనిలో ఉన్నారు, అందువలన ప్రత్యేక ప్రేమ, వారి అభిమానం. ఫాదర్ మర్రెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. ఇంత దొబ్బుగా ఉబ్బుగా అది ప్రసంగాలు చెప్పాలనుకున్నాం. నేను విశాఖ పోయినాక కొన్ని మర్చిపోతున్నా. కనుక అందరినీ ఎంత సౌమ్యుడంటే ఎంత ఎదిగే కొద్దీ ఒదిగుండండి. చెట్టు చెబుతుంది, గుట్ట చెబుతుంది, పిట్ట చెబుతుంది, అంతకన్నా ఎక్కువగా ఫాదర్ మర్రెడ్డి చెప్తూ హంగు ఆర్పాటం ఏది లేకుండా ఈ సెమినార్ని ఇంత సమర్థవంతంగా అందరినీ కలుపుకుంటూ అందరినీ కలిసిపోతూ ఈ విధంగా చేస్తున్న మన తెలుగు శ్రీ సభకే గర్వకారమని సభాముఖంగా తెలియజేస్తూ ఈ విధంగానే మీరు బంగారు జూబిలీ వరకు ఇలానే ఎదగాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ, దేవుని ప్రేమకు తార్కణ్యమే వేళ. ఇది జూబిలీ శుభవేళ, రజతోత్సవ శుభవేళ. ఇది జూబిలీ శుభవేళ, రజతోత్సవ శుభవేళ. దైవ సేవలో 25 నిండిన వేళ, యాజకత్వ పయనంలో 25 ముగిసిన వేళ. జూబిలీ, సిల్వర్ జూబిలీ వేడుక, వెండి వెలుగుల వేడుక. లేకున్నను యోగ్యునిగా నన్ను నిలిపావు, యాజకత్వ వరమునిచ్చి నా స్థితినే పెంచావు. ఏ యోగ్యత లేకున్నను యోగ్యునిగా నన్ను నిలిపావు, యాజకత్వ వరములిచ్చి నా స్థితి
స్థితినే పెంచావు. నీ ప్రేమ సేవలో 25 పయనమంతా, నీ ప్రేమ సేవలో 25 పయనమంతా. కంటి పాపలా నన్ను కాపాడావు, కంటి పాపలా నన్ను కాపాడావు. ఇది జూబిలి శుభవేళ, రజతోత్సవ శుభవేళ. ఇది జూబిలి శుభవేళ, రజతోత్సవ శుభవేళ. దైవ సేవలో 25 నిండిన వేళ, యాజకత్వ పయనంలో 25 ముగిసిన వేళ. జూబిలీ, సిల్వర్ జూబిలీ వేడుక, వెండి వెలుగుల వేడుక. గేబ్రియల్ బ్రదర్స్ ఇన్స్టిట్యూషన్లో నేను చదువుకున్నాను. బాయ్స్ టౌన్ ప్రొవిన్షియల్ ఉన్నారు, ఇంకా ఇతర బ్రదర్లు ఉన్నారు. ప్రత్యేక విధంగా వారందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీవు చేసిన మేలులకు ఏమిచ్చి నీ రుణము తీర్చెదను. నీ కృపతో నింపి నిలుపుము నన్ను యాజకునిగా కలకాలము. నీవు చేసిన మేలులకు ఏమిచ్చి నీ రుణము తీర్చెదను. నీ కృపతో నింపి నిలుపుము నన్ను యాజకునిగా కలకాలము. నీ రాజ్య స్థాపనకై అపర క్రీస్తునై నేను, నీ రాజ్య స్థాపనకై అపర క్రీస్తునై నేను. జీవింప దీవించు తుది శ్వాస విడిచే వరకు, జీవింప దీవించు తుది శ్వాస విడిచే వరకు. జూబిలి శుభవేళ, రజతోత్సవ శుభవేళ. ఇది జూబిలి శుభవేళ, రజతోత్సవ శుభవేళ.